ఇప్పుడు పీసీఓడి సమస్య అంటే మనకు అండాశయాల్లో ఫాలికల్ నంబర్స్ అనేవి సర్టెన్ నంబర్ కాకుండా ఎక్కువగా ఉండడం అనే దాన్ని మనము పీసీఓ మార్ఫాలజీ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ అండాశయాల్లో మనకు ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో దీనికి కారణాలు ఏంటి అండ్ దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం అనమాట. సో మెయిన్గా ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనం గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వీళ్ళలో అన్నట్టు మనం చూసినట్టయితే మెయిన్గా వీళ్ళలో ఏంటి అంటే మనకు ఫాలికల్ అనేది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో మంత్లీ ఒక ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి మనకు ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో ఏంటి డిఫరెంట్ అన్నట్టంటే ఫాలికల్ అనేది పెరగడంలోనే వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో ఫాలికల్ పెరగట్లేదు కాబట్టి న్యాచురలీ దాని నుంచి మనకు ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది ఎవ్రీ మంత్ విడుదల అవ్వట్లేదు. సో దీనివల్ల వీళ్ళలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉండడం జరుగుతుంది.